హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాలిక్ 321. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఆల్ఫాబెట్ బ్లాగింగ్ చేస్తున్నాము. సో ఈరోజు వీడియో అదే, ఆల్ఫాబెట్ బ్లాగింగ్లో ఈ లెటర్ అనమాట. సో ఈ లెటర్తో ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ప్లోరింగ్ ఓల్డ్ మెమొరీస్ అన్నట్టు. ఎక్స్ప్లోరింగ్ ఓల్డ్ మెమొరీస్ అంటే నేను విజయనగరంలో చదువుకున్నాను. సో నా కాలేజ్ డేస్లో నేను ఎక్కడెక్కడ తిరిగేదాన్ని అవన్నీ చూపించడానికి నేను విజయనగరం వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మేము టిఫిన్ తినేసాము. టిఫిన్ తింటేనే కదా మంచిగా ఉంటుంది, తిరగగలమని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసాము. అండ్ ఇదేంటంటే మేము కాలేజీలో ఉండేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళే వాళ్ళం ప్రతి ట్యూస్డే. సో ఇది ఆ వే అనమాట, మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేవే. సో చాలా డేస్ తర్వాత ఆ స్ట్రీట్లోకి వెళ్ళాను, నడుస్తున్నాను కూడా. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక చిన్న ఆవును చూసారా? ఆ ఆవును బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది నా వెనకే వచ్చింది. ఎందుకు వచ్చిందో మరి నాకు తెలీదు. ఈ వరకు అలానే మా వెనకే వచ్చింది. కొంచెం భయపడ్డాము, ఎందుకో తెలీదు, కొంచెం ఫాస్ట్గానే వచ్చింది మీదకి. అండ్ ఈ గుడి వరకు వచ్చేస్తే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయనగరం పూల్బాగ్ ఏరియాలో స్వయంగా వెలిసారు. సో అందుకే ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడ 60 feet విగ్రహం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. సో గుడి కూడా చాలా బాగుండేది. మేము అప్పుడు ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి నీట్గా బొట్లు పెట్టేసుకొని ఫుల్గా డివోషనల్ మూడ్లో మునిగిపోయే వాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, చెప్పాను కదా గుడి వరకు వచ్చిందని, ఆ గుడి గేట్ వరకు వచ్చింది, వేరే వాళ్ళు వచ్చి దాన్ని పంపించారు. అండ్ ఇక్కడ మేము కాలు కడుక్కొని ఆబ్వియస్లీ నేను గుడిలోకి వెళ్ళిపోయాను. నాకు ఒక్కసారి గుడిలో అడుగుపెట్టిన వెంటనే నాకు ఓల్డ్ మెమరీస్ అన్నీ ఒక్కసారి ఫ్లాష్ అయ్యాయి. సో గుడిలోకి మొబైల్ ఎలో లేదు అని చెప్పాను కదా, 60 feet విగ్రహం అని చెప్పేసి ఇదే. అండ్ ఆ వేలో ఎలా ఉంది అన్నమాట. సో అక్కడ గుడి చూసేసుకొని వెంటనే మా కాలేజ్కి వచ్చేసాము. సో ఇదే మా కాలేజ్, ఎంబీజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం అనమాట. నేను 3 years హాస్టల్లో చదువుకున్నాను. అండ్ ఆ షెడ్ అనేది కొత్తగా పెట్టారు, అక్కడ మేము చదువుకునేటప్పుడు లేదు. అండ్ గేట్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత కాలేజీని చూస్తే. అండ్ ఇది మా హాస్టల్ అన్నట్టు. హాస్టల్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా మొత్తం ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి. హాస్టల్ ఎంట్రన్స్ అన్నమాట. హాస్టల్కి ఎంటర్ అవ్వగానే మెస్ హాల్ ఉంటుంది. ఇక్కడ ఏదో స్టోర్ రూమ్ ఉండేది, ఇప్పుడు ఓపెన్లో లేదు, అప్పుడు ఓపెన్లో లేదు. ఇక్కడ స్టార్టింగ్లో 3 rooms ఉంటాయి. అండ్ అక్కడ చూసారా, నేను అక్కడ కూర్చొని చదువుకునేదాన్ని అప్పట్లో. అండ్ ఈ 3 rooms ఖాళీగా ఉండేది. అండ్ ఇది 9th room. 9th roomలో కూడా చదువుకునే వాళ్ళము కూర్చొని, అది అప్పుడు ఖాళీగా ఉండేదన్నమాట, అందుకే అందరం చదువుకునే వాళ్ళం కూర్చొని. అండ్ ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది. సో అప్పటికిప్పటికి ఏం మారలేదు ఈ రూమ్ అని అనుకొని. ఇంకా మెస్ హాల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మొత్తం కూర్చొని తినేవాళ్ళం. అండ్ అలానే ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం. జోష్నక్క నేను నైట్ 2 గంటలకు లేచి 3 గంటలు లేచి చదువుకున్నాము. చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ చాట్, అది చూసి అనుకుంటున్నాను ఈ చాట్ ఎప్పుడు ఫాలో అయ్యింది లేదని. అండ్ ఆ పక్కనే బెల్ కూడా పెట్టేశారు కొత్తగా, మేము ఉండేటప్పుడు ఆ బెల్ లేదు. ఇక్కడే ఏంటి ఇలా తయారైంది చండాలంగా. అక్కడ తినేసి ఇక్కడికి వచ్చి ప్లేట్లు వాష్ చేసుకొని బాగాలేదు, అప్పుడు చాలా బాగుండేది, క్లీన్గా ఉండేది. ఆ ఫిల్టర్ ఎప్పటి నుంచో తెలుసా పాప, అది పోయినా దాన్ని ఏడిపిస్తున్నారు. ఏంటి ఇన్ని తుప్పలు ఉన్నాయి ఇక్కడ? అసలు ఇన్ని తుప్పలు ఉండేవి కాదు తెలుసా, మొత్తం క్లీన్గా ఉండేది. మేము ఆడుకునే వాళ్ళం ఇక్కడ చెట్లది. కొట్టలేదు అమ్మ, ఏంటంత చీకటిగా ఉంది, ఎవరు లేరు. ఎవరు ఒక్కరు కూడా లేరు, అందరూ వెళ్ళిపోతున్నారా హాస్టల్కి, కాలేజ్కి. లైట్లు లేదేంటి? ఇదిగోండి గైస్, మా రూమ్ ఏ రూమ్ తెలుసా? ఈ రూమ్ సెకండ్ రూమ్. ఇదే రూమ్ గైస్, నాది ఇక్కడే ఉండేదాన్ని నేను. 5 ఉండేవాళ్ళు రూమ్లో, అవి వాష్రూమ్స్ అన్నమాట. అటు ఈ రూమ్లో 8th roomలో మా ఫోన్స్ అన్నీ తీసి ఇక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. అంటే ఈవినింగ్ నైట్ 9 o'clock తీసుకొని మార్నింగ్ 6 o'clock ఇచ్చేవాళ్ళు.
ఒక స్లీపింగ్ ఆంటీ వచ్చేదన్నమాట పడుకోవడానికి. మాకు నైట్ తోడనమాట. వావ్, సీరియస్లీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. నా ప్లేస్ అది ఆ స్విచ్ బోర్డు కిందనే. నాకు మంచం ఇచ్చేవారు ఆస్తమా పేషెంట్నని. అగో మంచం ఉంది ఇంకా, కాకపోతే దానికి పట్టేలేదు. ఇచ్చి అక్కడే ఉండేదాన్ని, ఎక్కడ ఆ కిటికీ దగ్గరే, ఎందుకంటే ఇందులో నుంచి వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి ఉండేదాన్ని నేను. చాలా బాగుంది మళ్ళీ చూస్తుంటే. అబ్బా, మేమైనా చాలా క్లీన్గా ఉంచుకునే వాళ్ళం నిజంగా. వెయ్యాలి, కొట్టేసుకుంటారు కూడానా. అప్పుడప్పుడు ఈ రూమ్లో ఫస్ట్ ఇయర్లో మొత్తం 1 రూమ్లో ఉండేవాళ్ళం. తర్వాత సెకండ్ రూమ్కి మారిపోయింది నేనే కోపం వచ్చి. ఇవి వాష్రూమ్స్, ఇవి కొన్ని టాయిలెట్స్, ఇవి కొన్ని టాయిలెట్స్. బట్టలు తుక్కునేదాన్ని నాకు. ఇక్కడే ఉండేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు. సండే అయితే చాలు ఫుల్గా ఎక్కలు పక్కపక్కలు గొడవలు. ఎన్ని గొడవలు తెలుసా, గొడవలు గోలలు, బాబోయ్ ఘోర. చూసారు కానీ నేను మాత్రం ఇక్కడే కూర్చున్నా. వావ్, ఎన్ని డేస్కి అసలు సీరియస్లీ. నేనైతే అది మొత్తం వాకింగ్ చేసేసేదాన్ని. ఇదంతా ఇలా ఒక గంట సేపు తిరిగేదాన్ని ఇది మొత్తం. నా చదువు స్పాట్ బ్యాడ్ పైన ఇదే ఇక్కడే కూర్చొని చదువుకునేదాన్ని, లేదా ఇక్కడ. బేసిక్గా ఫేవరెట్ స్పాట్ అయితే ఇది. భలే ఉంది. చాలా డేస్ తర్వాత చూస్తుంది. నా బట్టలు ఆరబెట్టుకునే స్పేస్ అది. పైన ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందరూ తీస్తారు. హాస్టల్ క్యాంపస్లోనే ఉండేది. ఇప్పుడు హాస్టల్ చూసాం కదా, కాలేజ్ చూడడానికి వెళ్దాము. అండ్ ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆనంద్ గజపతి రాజు కోట అనమాట. ఇది స్టార్టింగ్లో యాక్చువల్లీ ఇది కోట, కానీ చదువుకోవడానికి కాలేజ్గా చేసేసారు. సో మాది కూడా అలా రీమోడలింగ్ చేస్తూ ఇలా ఫైనల్ ఇలా కాలేజ్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఎంట్రన్స్కి వెళ్ళిపోతే అదిగోండి ఆయనే ఆనంద్ గజపతి రాజు గారు. ఇక్కడ నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్లో మా హెడ్ సెక్షన్స్ ఉంటాయి. మెకానికల్ సెక్షన్, సివిల్ సెక్షన్, హెచ్ఓడీస్ ఉంటారు కదా, సో ఆ సెక్షన్స్ ఉండేవి. ఈ లైన్లోనే ప్రిన్సిపల్ సెక్షన్ కూడా ఉండేది. సో ఎప్పుడైనా లీవ్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఆ హెడ్ సెక్షన్ సైన్ కావాల్సి వచ్చేది. సో అక్కడే లైన్లో నించునే వాళ్ళము. అండ్ స్ట్రైట్గా ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్లో ఏంటంటే ల్యాబ్స్ ఉండేవి. క్యామ్ ల్యాబ్ అని, ఇంకా జనరల్ సెక్షన్ జిఎస్ అని ఉండేది. మేము ఫస్ట్ ఇయర్ మొత్తం ఇదే ఇయర్లో ఇదే సెక్షన్లో ఉండేవాళ్ళం. మా క్లాసెస్ కూడా జనరల్ సెక్షన్లోనే ఉండేవి. అసలు ఘోరంగా ఫీల్ అయ్యే వాళ్ళం. జనరల్ సెక్షన్లో కింద కూర్చోవాలి. కింద కూర్చొని క్లాసెస్ వినడం చాలా ఇబ్బందిగా అనిపించేది. చాలా మళ్ళీ జిఎస్ఏనా అని చెప్పి చాలా బాధపడేవాళ్ళం జిఎస్ అని మెసేజ్ రాగానే గ్రూప్లో. అండ్ ఇది వచ్చేసి సివిల్ మెటలర్జీ ల్యాబ్స్. సో వీటికి మాకు ఏం సంబంధం లేదు, ఒక ఫిజిక్స్ ల్యాబ్ మాత్రం వచ్చేవాళ్ళం ఇటువైపు. అండ్ అక్కడ నుంచి ఇందాక చెప్పాను కదా జిఎస్ అని చెప్పేసి, అదే అనమాట. అక్కడ నుంచి విండో నుంచి బయటికి చూసుకునే వాళ్ళం గ్రౌండ్లో మొత్తం. అండ్ ఇది మొత్తం గ్రౌండ్. అక్కడ నుంచి మొత్తం సివిల్ ల్యాబ్స్, ఇవన్నీ సివిల్ ల్యాబ్స్, ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్ ఉండేది. అక్కడ నుంచి స్ట్రైట్గా మా క్లాస్ రూమ్స్ అనమాట. ఒక 3 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం లైబ్రరీ, లెక్చరర్ హాల్ 1, ఇంకా మెటలర్జీ క్లాసెస్ ఉండేవి. లెవెల్ 2లో మెకానికల్, లెవెల్ 3లో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా వెళ్తే ఇక్కడ మేము వర్క్షాప్స్ వెళ్ళే దారి అనమాట. అలా వెళ్తే ఇంక ఇక్కడ మా సార్ కనిపిస్తే పలకరించాము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలానే మా సార్ కూడా అలానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇది LH1 అనమాట. LH1లోనే ఉండేవాళ్ళం మేము. ఎప్పుడు LH1 ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది LH1. అండ్ ఆ తర్వాత మాది ఫస్ట్ ఫ్లోర్లో మా క్లాస్ రూమ్స్. అండ్ ఇక్కడ కూర్చొని లంచ్ చేసేవాళ్ళు, MSD చేసిన వాళ్ళు, డే స్కాలర్స్. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూస్తే అవే మా క్లాస్ రూమ్స్. యాక్చువల్లీ క్లాసెస్ అవుతున్నాయి, అందుకే నేను చూపించలేకపోయాను. డ్రాయింగ్ క్లాస్లో మాత్రం అవ్వలేదు. ఇక్కడైతే ఎన్ని నేర్చుకున్నామో, ఎన్నిసార్లు కొట్టుకున్నామో, ఎన్నిసార్లు కొట్టారో లెక్చరర్స్ మా వాళ్ళని, అసలు భలే అనిపించింది ఆ డ్రాయింగ్ హాల్ చూస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి
మీకు ఇందాక లైబ్రరీ అని చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో, ఇలా కూడా వెళ్ళొచ్చు లైబ్రరీకి, అలా కూడా వెళ్ళే వాళ్ళం. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే వెల్డింగ్ ల్యాబ్, షీట్ మెటల్ ల్యాబ్, టర్నింగ్ ల్యాబ్, ఫౌండ్రీ ల్యాబ్ ఇవన్నీ వచ్చేవి. యాక్చువల్లీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను కూడా ఇప్పుడే చూశాను, ఫుటేజ్లోనే చూశాను, ఏమీ రికార్డ్ అవ్వలేదు, ఆ బిట్ మాత్రం రికార్డ్ అవ్వలేదు, ఎందుకో నాకు తెలియలేదు, కనిపించలేదు కూడా. సో షీట్ మెటల్ ఇటువైపే ల్యాబ్స్ అయితే మాకు ఒక హ్యాపీనెస్ అనమాట. ల్యాబ్ అయితే థిరిటికల్ ఏమి ఉండదు, మొత్తం ప్రాక్టికలే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అన్ని ప్రాక్టికల్గా చేయించే వాళ్ళు కూడా మాకు, టర్నింగ్, స్టెప్ టర్నింగ్, లేత్ మిషన్స్ ఇవన్నీ చూపించేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో కాలేజ్ మొత్తం ఇదే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము, ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నాము, బాయ్. అండ్ ఇక్కడ షాప్ చూసారు కదా, షీట్స్ అయినా, బుక్స్ అయినా, పెన్స్ అయినా, స్నాక్స్ అయినా ఏమైనా అదే షాప్లో కొనుక్కునే వాళ్ళం త్రీ ఇయర్స్లో. అండ్ ఇక్కడ కాలేజ్ చూసుకున్న వెంటనే 3 ల్యాంప్స్కి వచ్చేసాము. 3 ల్యాంప్స్ దగ్గర ఏముంటుంది మీ అందరికీ తెలుసు, విజయనగరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పైడితల్లి తల్లి గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము ఈ కొబ్బరికాయ, అట్టపల్లి ఇవన్నీ తాతయ్య కనిపిస్తే అక్కడ తీసుకుంటున్నాము. అండ్ 50 రూపీస్ అంట సెట్ వచ్చేసి. ఫ్రాంక్ నన్ను అలా హాస్టల్లో వేసినందుకే నేను ఇప్పుడు నాకు సొసైటీ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి రీజన్ ఆ హాస్టల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మామూలు లెసన్స్ నేర్చుకోలేదు ఆ 3 ఇయర్స్, అసలు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టోరీ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అసలు ఎన్ని లైఫ్ లెసన్స్ అంటే నేను ఘోరంగా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చాను, నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ప్రతి చిన్నదానికి యాడ్ అవ్వకుండా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే నాకు కాలేజే రీజన్, అండ్ హాస్టల్ కూడా ఒక రీజన్. అండ్ ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోయాం చూడండి, అయినా సరే వదలకుండా గుడిలోకి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇదే పైడితల్లమ్మ వారి గుడి. ఫస్ట్ అయితే కాలు కడుక్కోవాలి కదా, సో కాలు కడిగేసుకొని మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంతకు ముందులాగా అయితే లేదు నిజంగా, అసలు మంచిగా ట్రీట్ చేయలేదు అనిపించింది లోపల నార్మల్గా వెళ్ళిన వాళ్ళకి. అండ్ మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు. అండ్ గుడి చూసుకున్న వెంటనే మేము తిరిగి రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే చూడండి వర్షం ఎలా ఉందో, ఘోరంగా ఉంది, అందుకే రిటర్న్ అయిపోయాం లేట్ చేయకుండా. అండ్ ఈ వీడియో కింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.